ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయమునందు ఒక విషయాన్ని మనం ధ్యానిద్దాం. సాతాను ఇష్టం చెప్పున చేరపట్టిన వారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయమునందు ఈ విషయాన్ని ధ్యానించడానికి పరిశుద్ధాత్మదేవ మీ వెలుగులో మీ జ్ఞానాన్ని అనుగ్రహించి మాకు సహాయం దయచేస్తారని, వింటున్న వారికి విడుదల దయచేస్తారని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వారు. హల్లెలూయా అని వాక్యంలో రాయబడి ఉంది. సాతాను ఏం చేస్తుందంటే, ఎవరైతే సత్యాన్ని తెలుసుకుని హల్లెలూయా అనుభవపూర్వకంగా అనుభవ జీవితంలో దాన్ని వెంబడించని ఎడల వారిని సాతాను పట్టుకుంటుందండి. హల్లెలూయా. అవునండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. సౌల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. సౌల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు, కానీ అనుభవ జీవితంలో దేవుని యొక్క వెలుగుని గ్రహించలేకపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతను రోషం కలిగిన వాడే, ఇశ్రాయేలీయుల పట్ల జయం కోరుకునేవాడే. దేవునికి స్తోత్రం. కానీ ఎప్పుడైతే దేవుడు ఏర్పరచుకుని తన ప్రవక్తను పంపించి అభిషేకించిన తర్వాత ఆయన అవిధేయత చూపించినాడో, ప్రతి యుద్ధంలోనూ తన బుద్ధిని ఉపయోగించాడో, అప్పుడు అతన్ని సాతాను పట్టుకుందండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గుర్తుపెట్టుకోవాలండి. దేవునికి స్తోత్రం. నీకు సత్యం తెలియనప్పుడు దేవుడు చూచి చూడనట్టు ఉన్నాడు. నీ మారు మనసు పొందిన తర్వాత, నీవు సత్యాన్ని ఎరిగిన తర్వాత అనుభవ జీవితంలో దాన్ని వెంబడించకపోతే ఖచ్చితంగా సాతాను వదిలిపెట్టదండి. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు, నాకు సత్యం తెలిసిపోయింది కదా, నాకు వాక్యం తెలిసిపోయింది కదా, ఇక నా ఇష్టం, నేను దేవుడిని వెంబడించాల్సిన అవసరం లేదు, నేను మందిరానికి వెళ్తున్నాను, పాట పాడుతున్నాను, ప్రార్థిస్తున్నాను, లేకపోతే నాకు గొప్ప సంస్థ ఉంది, సంఘం ఉంది అని నీవు నిర్లక్ష్యం వహించిన ఎడలా సాతాను నిన్ను కోరుకుంటుందండి. హల్లెలూయా. నిన్ను వదిలిపెట్టదు. చాలామంది ఈ సత్యాన్ని తెలియక భ్రష్టత్వంలోకి, నాశనంలోకి వెళ్ళిపోతున్నారండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం చెప్పేది ఏంటి అని అంటే, సౌలు దేవునికి స్తోత్రం ఉద్దేశపూర్వకంగా దేవుని యొక్క ఆజ్ఞను పాటించలేదండి. హల్లెలూయా. తన స్వప్రయోజనం, తన పదవి, తన గొప్పతనం, తన కుటుంబ క్షేమాన్ని మాత్రమే కోరుకున్నాడండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దేవుని చేత ఏర్పరచబడిన తర్వాత, ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్న తర్వాత కుటుంబ క్షేమం కానీ, పేరు కానీ, ప్రఖ్యాతి కానీ, ఆర్థిక పరిస్థితికి కానీ లొంగిపోయి ఇంకా పోరాడుతున్నట్టు కనుక నటించిన ఎడల అతన్ని సాతాను పట్టుకొనును. ఒకవేళ ఇది తెలుసుకున్న తర్వాత, దేవునికి స్తోత్రం, నేను సాతాను చెరలో ఉండకూడదు, సాతాను యొక్క ఊరిలో ఉండకూడదు అని నీవు అనుకున్నట్లయితే, దేవునికి స్తోత్రం, అనుభవ జీవితంలో ఎక్కడైతే తప్పించావో, ఎక్కడైతే తప్పిపోయావో అక్కడక్కడ మరలా వెనకకి తిరిగి, ప్రభువా నాకు బుద్ధి కలగచేయండి, నాకు క్షేమాభివృద్ధి కలగచేయండి, అనుభవ జీవితంలో నేను వెంబడించుటకు, నీ వెలుగును వెంబడించుటకు నాకు సహాయం చేయండి అని మనం ప్రార్థించి విధేయత చూపిన ఎడల మరలా దేవుడు కనికరిస్తాడండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను ఏదో లోక సంబంధిని, లేకపోతే శరీర సంబంధిని, లేకపోతే ఏదో తాగుబోతున్నా, తిరిగిపోతున్నా, తిట్టుబోతున్నా పట్టుకుంటుందని అనుకోకు. సాతాను ఇష్టపడేది ఎవరిని అని అంటే, అనుభవ జీవితంలో నువ్వు ఏదైతే దేవుని యొక్క సత్యం తెలుసుకున్నావో ఆ సత్యాన్ని అనుభవ జీవితంలో నడవని వారిని పట్టుకుంటుందండి. ఈ రహస్యం నువ్వు తెలుసుకోవాలి ఖచ్చితంగా. అనుభవ జీవితంలో నువ్వు ఉద్దేశపూర్వకంగా దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకుని ఆ సత్యాన్ని కనుక నువ్వు వెంబడించకపోతే నిన్ను ఖచ్చితంగా ఇష్టపడుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమునందు ఇది గొప్ప మోసం, భయంకరమైనది మాట. దేవునికి స్తోత్రం. ఒకసారి చెరలో పడితే దేవునికి స్తోత్రం, నీకు మనశ్శాంతి ఉండదు, నీవు కఠినమైపోతావు. దేవునికి స్తోత్రం. నీవు కలవరంలోనే నడుస్తావు, ఆందోళన పడిపోతావు, దూషణకు దిగుతావు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ఇక హల్లెలూయా నెమ్మది అనేది ఉండదండి. హల్లెలూయా. కాబట్టి నువ్వు అదే సత్యాన్ని అనుభవ జీవితంలో కనుక నడిచి, దేవునికి స్తోత్రం, నువ్వు వెంబడించిన ఎడలా దేవుడు నిన్ను
కనికరిస్తాడు, మన జీవితాల్లో వెలుగును అనుగ్రహిస్తాడు. ఒక గుంపుతో నడవాల్సిన రూల్ ఏమీ లేదు, ఒక పెద్ద సంస్థగా అంటుకట్టాల్సిన రూల్ ఏమీ లేదు. వ్యక్తిగత జీవితంలో, అనుభవ జీవితంలో ఆనాడు భక్తులు ఎలాగైతే వారు తమకు దొరికిన వెలుగు కొలది, వారికి తాము ఇచ్చిన దేవుడు ప్రత్యక్షత కొలది ఎలాగైతే దేవుని వెంబడించే అనుభవ జీవితంలో మన దేవుని యొక్కయు ప్రభుని యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి దేవునికి స్తోత్రం ముందుకు సాగారండి. హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, గొప్ప ప్రమాదం పెను ప్రమాదం అంటారు, పొంచి ఉందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎవరిని ఇప్పుడు సాతాను ఇష్టపడుతున్నది? ఎవరైతే సత్యాన్ని ఎరిగి అనుభవ జీవితంలో ఆ ప్రకారంగా నడవని వారిని సాతాను పట్టుకుంటుంది, ఉరి వేస్తుంది, వారిని నిరీక్షణలో నుంచి పక్కకు జరిగేలాగా చేస్తుంది. కాబట్టి వ్యక్తిగత జీవితంలో, కుటుంబ పరంగానైనా వ్యక్తిగత జీవితంలోనైనాను, మరి ముఖ్యంగా వ్యక్తిగత జీవితం, ఒక వ్యక్తిగత సహవాసం దేవునితో మనకు లేని, అనుభవపూర్వకంగా లేని ఎడలా సాతాను వదిలిపెట్టదండి. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును. అనుభవ జీవితంలో దేవుని యొక్క వెలుగులు సాతాను ఒకవేళ ఎవరైనా చెరపట్టబడితే ఆ అనుభవ జీవితం వారికి లేని ఎడల వారు ఓడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం అనుభవ జీవితంలో దేవుని యొక్క సహవాసములో వ్యక్తిగతంగా మనం నడిచిన ఎడల మనల్ని సాతాను ముట్టుకోవడానికి అసంభవం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన తిమోతిలో చెప్తున్నట్టుగా ఏమని, సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరిని ఒకవేళ విడిపించుకోవడానికి అనుభవ జీవితంలో సత్యాన్ని వెంబడించమని మనము తెలియచేసే బాధ్యత మనపై ఉన్నదండి. దేవునికి స్తోత్రం. కాబట్టి గుర్తుపెట్టుకుని ఈ ఉదయకాల సమయమునందు ఈ హెచ్చరికను ప్రేమపూర్వకంగా తీసుకుని అనుభవ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో మందిని చూసో, లేకపోతే ఏదో మోసపోయో, లేకపోతే చీకటిని చూసో ఏ విధంగా కూడా మనం తడబడాల్సిన అవసరం లేదు. కూర్చుని, ప్రభువా, అనుభవ జీవితంలో నిన్ను వెంబడించే కృపను, ప్రత్యక్షతను నాకు అనుగ్రహించమని మనం దీనులమై తగ్గించుకొని మన ప్రభు నామను పట్టుకుని మనం బ్రతిమాలుకుని ఆ వెలుగును అడిగిన ఎడల దేవుడు కనికరిస్తాడు, నీకు సహాయం చేస్తాడు, మన జీవితంలో నూతన వెలుగును నింపి మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. ఇది నేను తెలుసుకున్న, అనుభవ జీవితంలో తెలుసుకున్న ఈ సత్యాన్ని నీకు తెలియజేయడానికి ప్రభు నన్ను ఈ ఉదయకాలం ముందు ప్రేరేపించాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయమునందు మనం కూడా గురి వద్దకే నడవాలని ఆశ ఉన్నట్లయితే చెరలో పడకుండా, ఉరిలో పడకుండా తప్పించుకోవాలని ఆ ప్రభు నామాన్ని బట్టి మీకు విజ్ఞాపన చేయుచున్నాను. ఆమేన్.